తినచ్చు, ఎలా చట్నీ లేకుండా కూడా తినచ్చు, ఎలా టేస్ట్గా ఉంటుందో అన్నది మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. చాలా సూపర్గా ఉందండి, నిజంగా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ. పుట్నాల పొడి అనగానే మనకి ఈజీగా శనగపప్పు ఇది కూడా వేసుకొని మిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకుని ఇలా ఈజీగా ట్రై చేయొచ్చు కదా, అందుకని ఇలా చూపిస్తున్నాను అంతేనండి. దానికోసం డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ. నిన్న పూజ చేసుకున్నాను కదండి శివయ్యని, అది చాలామంది అడిగారండి ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని. నేను మీషో నుంచి తెప్పించుకుంటున్నాను, 170 రూపాయలండి. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొత్తం శివ కుటుంబం శివలింగంతో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు, పార్వతి, శివయ్య అందరూ కలిసిన విగ్రహం. చిన్నదే ఉందండి, అంగుష్ట పరిమాణం అంటూ ఉంటారు కదా, అలా కూడా సరిపోద్ది. పెద్దది పెట్టుకున్నా ఏం నష్టం లేదులేండి. కాకపోతే తెప్పించుకున్నప్పుడే నాకు బుజ్జిగా బాగుందని అనిపించింది. చూసారా శివలింగం ఎలా కనిపిస్తుందో. వినాయకుడు ఉన్నారండి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు.